పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రసంగి 7వ అధ్యాయము పిల్లర 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్వామి. ఇంతవరకు నాయన మాకు తోడుగా ఉండి నడిపించారు. ఇప్పుడైతే ఈ వాక్యము ద్వారా కూడా మా ఆత్మీయ జీవితమును బలపరిచి నడిపించి మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మాతో ముచ్చటించి ప్రభువా, నీ దాసుని సిలువచాటును మరుగు చేసి నీ దాసుని నీ యొక్క బోరగా వాడుకొని నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రత్యక్షతను అనుగ్రహించి నాతో మాట్లాడి వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యక్షపరచి ఆ చొప్పును నడిపించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 14వ వచనములో చివరి మాటను నేను చదువుతున్నాను. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడట. అంటే ఈ లోకంలో ఒక పట్టాన నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ నాకు సుఖమే కావాలి, నేను సుఖమే అనుభవిస్తున్నాను అనే వ్యక్తులు ఎవరు ఉండరు. అలాగనే నా బ్రతుకంతా కూడా దుఃఖమే 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 అన్న వ్యక్తులు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడట. ఎంత కుబేరుడికైనా, ఎంత జమీందారుకైనా సరే నాకు ఏ లోటు లేదు అనే పరిస్థితి తన బ్రతుకులో ఏమీ ఉండదు. నాకు ఏ లోటు లేదు అనే పరిస్థితి ఉండదు. ఉంటుంది. ఎందుకంటే లోటు అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది, సమస్య అనేది ఉంటుంది. ఎలా అని అంటే, ఉదాహరణ మీకు తెలుసు, రీసెంట్గా రతన్ టాటా గారు చనిపోయారే, తెలుసు కదా. భారతదేశంలో అతను కూడా ఒక బిగ్ షాట్, ధనికుడు. టాటా మోటార్స్ ఇవన్నీ మనం చూస్తున్న కార్లు, స్టీల్ అంటే ఈ ఐరన్, అంత పెద్ద అతను చనిపోయారు, మంచి వ్యక్తి. కానీ సంతానము లేరు. దుఃఖమే కదా అది, అవునా కాదా? ఆయనకే లోటు అని అనుకోవచ్చు. నాకు ఏ లోటు లేదు అని ఎవరు కూడా చెప్పలేరు. ఏదో ఒక లోటు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అర్థమవుతుందండి? సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, నిజంగా మంచి బట్టలు ఉంటాయి, తిన్నంత తిండి ఉంటుంది. తిందాం అనుకుంటే ఆ షుగరు బీపీ ఒప్పుకోదు. ఒక్క ముద్ద ఎగస్ట్రా అయినా ఏమవుతుంది? షుగరు పైకి. కాబట్టి ఈ బ్రతుకు అని అనిపిస్తుంది, అవునా కదా? కొంచెం ఉప్పు ఎగస్ట్రా అయినా బీపీ రైజ్ అయిపోతుంటుంది. కాబట్టి అన్నీ కలిగి ఉన్నా సరే ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక బాధ, కష్టం అనేది ఉంటుంది. ఎవరికైనా, ఎంత ధనికులకైనా, ఎంత బీదవారికైనా. చాలామంది పిల్లారా అనుకుంటారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం పర్లేదంటారు. కానీ అటువంటి వారు కూడా ఏదో ఒక విధమైనటువంటి అనారోగ్యం వస్తుంటారు. తర్వాత తెలుస్తుంది, ఏట్రా బాబు ఈ బాధ, వేదన అని. ఎందుకంటే భూమి మీద మనుషులకు దేవుడట గుణపాఠం కలగాలని ఏం చెప్తున్నాడు ఇక్కడ? సుఖ దుఃఖములను జతపరిచాడు. సుఖాన్ని జతపరిచాడు, దుఃఖాన్ని జతపరిచాడు. మనకేమో తిన్నది అరక్క అజీర్తి జబ్బు. కొంతమంది ఉంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, రాళ్ళు మింగినా కరిగిపోతుంది. కానీ వాళ్ళకి తినడానికేమో ఏ పూటకి ఆ పూట సంపాదించడానికి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ పట్టడానికి కోసం ఎంత కష్టపడతారు. అరక్క వాళ్ళు వాంతి చేసుకుంటారు,
లేక వీళ్ళు ఆశపడతారు, దాహంతో ఎదురు చూస్తారు. ఏంటిది? దేవుడు జత చేశాడండి. వాళ్ళకేమో ఆకలి బాధ, ఉన్నోళ్ళకేమో అరగని బాధ. కనుక ఎటు పోయినా, ఎలా ఆలోచించినా ఏదో ఒక రకమైన దుఃఖము, బాధ ప్రతి మనుషునికి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, కనుక చాలాసార్లు ఎప్పుడూ మనకు సంతోషమే ఉండాలి, ఆనందమే ఉండాలి, అదే మంచిది అని మనం కోరుకుంటాం. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున సంతోషముగా ఉండుట కంటెను, తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను. అదండి నిజంగాట అందరూ కోరుకునేది ఇదట. తమ బ్రతుకులో ఉన్నట్టు ఏముండాలట? సుఖము. జీవితాంతం కూడా సుఖంగా వెళ్ళబుచ్చితే ఎంతో మంచిది అని అనుకుంటారు. అది శ్రేష్టమైనదట. మళ్ళీ జీవితాంతం ఎలాగుండాలట? ఎప్పుడు సంతోషంగా సంతోషంగా, ఆనందమే ఆనందం, పిక్నిక్లే పిక్నిక్లు, పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు, భోజనాలే భోజనాలు, సరదాలే సరదాలు, షికారులే షికారులు. సుఖంగా, ఎండ తగలకూడదు, వానకు తడవకూడదు, చలికి దొరికిపోకూడదు, రోగానికి చిక్కిపోకూడదు, ఎప్పుడు సుఖంగా ఉండాలి. ఇది శ్రేష్టమైనదట. ఎవరు కనుగొన్నారు ఈ విషయాన్ని? సొలొమోను భక్తుడు కనుగొని చెప్తున్నాడు. ఏదైనా శ్రేష్టమైనది ఉన్నదంటే అది సుఖంగా బ్రతకడము, సంతోషంగా జీవితాంతం ఉండడమే. అలా ఉందామంటే కుదురుతుందా? మరి ఈయన ఎందుకు అంటున్నాడు అది శ్రేష్టమైనదని? శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ప్రియులారా, చాలామంది తాము ఎందుకు కష్టపడతారో తెలియదు, ఎందుకు కష్టపడతారో తెలియదు. రాత్రి పగలు రక్కలు మొక్కలు చేసుకొని పైసా 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 కూడబెట్టి, ఎందుకంటే తెలియదు వాళ్ళకి తెలిసిందంతా సంపాదించడమే తెలుసు. ఇది వ్యర్థమే కదా. కనుక ఎలా సుఖపడతావు? అటువంటి సుఖము సంతోషం ఎలా వచ్చేస్తుంది? అది శ్రేష్టమైనదట నరులకు, మరొకటి లేదట శ్రేష్టమైంది. కానీ ఇదే సొలొమోను భక్తుడు అంటాడు అదే గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏం చదువుతున్నావమ్మా? నువ్వు మిస్ అయిపోతున్నావు. ఎందుకో శుక్రవారం కూడా ఏదో మిస్ అయ్యావు, ఇది కూడా మిస్ అయ్యావు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. చాలు 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 పిల్లారా. ఇందాకేమన్నాడండి? సంతోషించుట, సుఖించుట కంటే శ్రేష్టమైంది నరులకి ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారండి? అరే నవోద్రా బాబు, దుఃఖపడ్డమే మేలు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, అర్థమైందండి? అక్కడ ఏమన్నాడండి? చెప్పండి. సుఖపడ్డము, సంతోషించడమే శ్రేష్టమైంది అన్నాడు. ఇక్కడ ఓరు బాబు, సుఖపడ్డం కాదు, నవ్వడం కాదు నాయన, దుఃఖపడ్డమే మేలు అంటున్నాడు. ఏంటి ఇలా రాస్తాడు ఈయన? ఏది నమ్మాలి? రెండూ నమ్మాలి. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే దైవ ప్రత్యక్షత మనకు అవసరం. సొలొమోను రాసిన పరమగీతం కానీ ప్రసంగి కానీ చాలామందికి అర్థం కాక ఇది పిచ్చోడు రాసిన పుస్తకం అండి, అది ఎందుకండి తీసేద్దామని అప్పుడే అనుకున్నారట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసి ఆ గ్రంథాలు తీయనివ్వకుండా, ప్రకటన గ్రంథం కూడా తీయనివ్వకుండా 66 గ్రంథాల పుస్తకాల యొక్క సంకలనమే బైబిల్ ఉంచాడు. దేవుడు బలంగా పనిచేశాడు. కాబట్టి ఇది మామూలుగా మన ఈ లోక జ్ఞానంతో నేను డిగ్రీలు సంపాదించి చదివానని చదివిస్తే అర్థం కాదు. కాస్తంత తల మీద ఆత్మాభిషేకం ఉండాలి. దేవుడు కృపతో ఆయన ప్రత్యక్షత గల మనసు ఇస్తే అవి మనకి అర్థమవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నిజంగా నవ్వుట కంటే, సుఖపడుట కంటే, సంతోషించుట కంటే దుఃఖపడుట మేలే. మేలే ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, నవ్వుతూ ఉన్నవాడు, ఆనందంతో ఉన్నవాడు, సంతోషంతో ఉన్నవాడు, ఉల్లాసంగా ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? కాస్త ప్రార్థనలో చక్కగా కొంతమంది భారంగా ప్రార్థన చేస్తారు. భారం కలిగి ఆ భారం అంతా కాస్త దిగిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత గొప్ప భారంగా ప్రార్థన చేశానే, ఈ వారం అంతా కఠినమైన దీక్షతో చేశానని కాస్త తేలిక అయిపోయిన తర్వాత తేలుతారు. అప్పుడు ఏదో ఒక పాపం చేయాలనే ఆలోచన అయితే ఈజీగా కలిగేస్తుంది. ఇస్తండి. కానీ దుఃఖముతో ఉన్నటువంటి వ్యక్తికి, వేదనతో గాయపడినటువంటి వ్యక్తికి పాపము చేయాలన్న ఆలోచనలు రావు. సాతానుడు ఒకవేళ చెయ్యమని చెప్పినా చేయడానికి మనసు రాదు. నీ కిడ్నీ పోయింది, డాక్టర్ గారు చెప్పేశారు 6 మాసాల్లో చనిపోతారని. ఆ బాధతో, ఆ దుఃఖంలో ఉన్నాం. అర్థమైందా? వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోవా, నీ మొహం మంట, నిన్ను పెళ్లి చేసుకోవడం నా బాధలో నేను ఉంటే అంటారు. పిల్లరా, నిజంగా హృదయం గాయమైంది, తుపాకీ గుండె అక్కడ ఉండిపోయింది, నొస్తుంది. అలా షికారుకి వెళ్తామండి, అలా బ్రాందీ తాగుతామండి, ప్యాకెట్ ఆడదామంటే వెళ్తాడా? వెళ్ళడు. అరే నీ షికారు, నీ బ్రాందీ మాకెందుకు రా బాబు, చచ్చేటట్టు కొన్నాను, నాకెందుకు రా బాబు అంటాడు. కాబట్టి కొన్ని బాధలు, దుఃఖాలు మనకు మేలే చేస్తాయి, పాపం చేయనివ్వకుండా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమన్నాడండి? నవ్వడం కాదు, కాస్త బాధపడడం కూడా దేవుని దగ్గర అడుగు. బాధలు కూడా ఉండనివ్వు, పరిశుద్ధంగా జీవించగలుగుతావు. దుఃఖము కూడా ఉండనివ్వు, పాపము జోలికి పోకుండా ఉంటావు. నువ్వు దొంగతనానికో, నరహత్యకో, లేదా వేరే ఇతర కార్యానికో వెళ్ళడానికి కాలు చేతులు ఆరోగ్యంగా ఉంటే జింకలా పరిగెడతావు. అదే కాళ్ళలో చిన్న రాసపుండి పెట్టాడనుకో, ఆ చీము రక్తం కారుతుంటుంది. పరిగెట్టు పరిగెట్టు. ఏం పరిగెడతావు చెప్పండి? నీ శరీరములో, నీ దేహంలో, ఒంట్లో సత్తు ఉన్నాయి, గెంతుతున్నావు ఆనందంతో, నవ్వుతున్నావు, పిక్నిక్లకి వెళ్తున్నావు, షికార్లకి వెళ్తున్నావు, జోకులు వేస్తున్నావు. నీ కిడ్నీలో చిన్న డ్యామేజ్ పెట్టాడు అనుకో, కడుపు ఇంత పొంగిపోతుంది. ఇయ్యమ్మా డ్యాన్స్, అక్కారా డాన్స్ చేద్దాం, వెళ్తారా? అప్పుడు వెళ్తారేంటి? వెళ్తారమ్మా? వెళ్ళరు. ఎందుకంటే అప్పుడు ఏ పాపము కూడా చేయాలనిపించదు. అప్పుడు వచ్చేస్తుంది వేదాంతం మాట్లాడతా, ఎందుకురా ఈ బాధ. కాబట్టి చెప్పండి, నిజంగా నవ్వుట కంటే మేలే కాదా? సొలొమోను పిచ్చోడు అనుకున్నారేటి వీరు. నిజానికి మనం కొత్తగా దుఃఖించే ఒక పండగ కూడా ఉంది. దుఃఖించాలి మనం. లేవియాకాండము 23:27 వచనం చదవండి. 23వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. ఈ 7వ నెల 10వ దినము, ఏటట దేని నిమిత్తం అంట? పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ పండగలో మీరేం చేయాలో తెలుసా? పరిశుద్ధ సంఘంగా మీరందరూ కూడి మిమ్మల్ని మీరేం చేసుకోవాలట? సంతోషపరుచుకొని, గంతులు వేసి, ఆనందపడి, సుఖంగా ఉండి అన్నాడా? ఏం పడాలట? చెప్పాలి. దుఃఖపరుచుకొని పిల్లారా ఏడవాలట. లేవియాకాండం 23:27 ఏం చేస్తున్నారండి అక్కడ?
దుఃఖపరుచుకొని చూసారండి. 27 అని చెప్పాను. 27లో 23:27. ఎస్ 23:27. కాబట్టి ఆ దినము మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలట? దుఃఖపరచుకొని, మిమ్మును మీరు దుఃఖపరచుకొని ఏడుస్తుండాలట. దేని నిమిత్తం? మీ నిమిత్తం. యేసయ్య ఆయన సిలువ వేయబడినప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి, అయ్యో ప్రభువా నీకు సిలువ వేస్తారని ఏడుస్తున్నారు. యేసయ్య ఏమన్నారండి? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీ నిమిత్తము, మీకోసం నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము, మీ బంధువుల నిమిత్తం ఏడవండి, దుఃఖించండి, దుఃఖదినం ప్రకటించుకోండి, అది మీకు మేలు. చూసారా, నవ్వుట కంటే దుఃఖము మేలే. ఇంకో సంగతి తెలుసా? మీరు కానీ దుఃఖించకపోతే ప్రజల్లో నుండి మీరు కొట్టివేయబడతారని ఆజ్ఞాపించాడు దేవుడు. చూసాను. 29 చదవండి. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఖచ్చితంగా ఏడవాలి. మన పాపము నిమిత్తం ఏడవాలి, మన ఆలోచన నిమిత్తం ఏడవాలండి. మనకున్నటువంటి నీచ నికృష్టమైన తలంపుల విషయములో మనం ఏడవాలి. నువ్వు ఏడవనంత వరకు నీకు పరిశుద్ధత రాదు. అలా నీకు పరిశుద్ధత రావాలంటే నువ్వు గాయం అవ్వాలి. గాయం అయినప్పుడు దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మనకు మేలు కలుగుద్ది. కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండి ఊరంతా తిరిగి లేనిపోని చెత్తంతా హృదయంలో నింటుకొని, లేనిపోని మురికంతా అంటిసుకొని ఇంకా సంతోషించి దాని వెంబడి వెళ్తున్నప్పుడు ఇక నీకు పరిశుద్ధత ఎక్కడ వస్తుందండి? కాబట్టి మనము పరిశుద్ధంగా మారాలన్నా, మనము దేవుని విడిచి నరకానికి వెళ్ళకుండా ఉండాలన్నా, దేవుడు మన బ్రతుకుల్లో దుఃఖాన్ని కూడా జత పెట్టాలి. హల్లెలూయా. అవునా కాదా? న్యాయమా కాదా? దుఃఖాన్ని కూడా జత పెట్టాలి. అందుకే జత పెట్టాడు. నాకు ఏ దుఃఖాలు వద్దు, ఏటి టెన్షన్ అయినా. నేను ఒకసారి తప్పు చేశాను. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సుమారు క్రితం, సరే టెన్షన్గా ఈ డబ్బులు కట్టడం గట్రా, మరలా నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని దగ్గర అడిగాను, తండ్రి ఈ అప్పులు గడవ లేకుండా నాకు చేయి ప్రభువా, ఎందుకంటే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఈ అప్పులు గడవ లేకుండా సుఖంగా ఇక సేవ చేసుకుంటాను, ప్రశాంతంగా నేను చేసుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత ఆ గొప్ప ప్రార్థన అనుకున్నాను నేను. ఆ 6 మాసాల తర్వాత మరింత ఎక్కువ అప్పు చేశాను. ఇదేంటి తండ్రి, దేవుడు అప్పుడు నేర్పించాడు, నీ బ్రతుకులో ఇటువంటి సమస్యలు నీ తుది శ్వాస వరకు ఉంటాయి. సుఖ దుఃఖాలు నీకు జతపరిచాను. అది లేకపోతే నువ్వు ఆత్మీయతలో పరిశుద్ధుడిగా నిన్ను మార్చడానికి అదొక సాధనము నాకు. ఓహో, అందుకేదా తండ్రి సుఖ దుఃఖాలు నాకు జతపరిచావు. ఆ తర్వాత మరలా డ్వాక్రాలో అప్పు తీసుకున్నాం, ఇంకొకరి దగ్గర అప్పు తీసుకున్నాం, 10 దగ్గర అప్పులు తీసుకున్నాం, అన్ని అప్పులు తీసేసుకొని తీరుస్తున్నాం. మరి ఎప్పుడు తీరుతుంది ప్రభు ఈ అప్పులు? అంటే యేసు రాకడ వరకు, నీ పోకడ వరకు అప్పు ఉంటుందిరా, నువ్వేం భయపడక. అయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుమారు 35-36 వేలు నెలకు నేను కట్టాలి. నెలకే 36-37 వేలు మొత్తం లెక్కేసేలాగా. వారం అప్పు, నెల అప్పు ఇలా చూసేసరికి సుమారుగా 36-37 వేలు వచ్చింది. మరి ఎలా తీరుస్తున్నాను? ఆయన యెహోవా ఈరే, ఆయన ఉన్నాడు. మరి ఎప్పుడు పోతుందంటే, పోదామంటే బాధ్యతలు ఎలా వదిలేస్తాను? బాధ్యతలు వదిలేస్తానా?
తప్పదు కదా. తప్పదన్నప్పుడు ఏం చేయాలి? అప్పు చేయాలి కదా. అప్పు చేసినప్పుడు ముప్పలు తప్పవు కదా. ముప్పలు తప్పవు. తర్వాత మనకు బాధలు, దుఃఖాలు, టెన్షన్లు తప్పవు. తద్వారా కూడా మనం ఏమవుతాం అంటే ప్రియులారా, దేవుని చిత్తానుసారముగా మనము సంపూర్ణం అవుతాం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు సంపూర్ణ సిద్ధి వైపు నడిపించడానికి ఇదొక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విలాపవాక్యాలు ఇంకా 5 నిమిషాలు టైం, సరే. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. చదివారా? 3వ అధ్యాయము 27. యవన కాలమున కాడి మోయుట. ఇర్మియా తర్వాత ఉంటుంది, యెహెజ్కేలుకి ఇర్మియాకు మధ్యలో ఉంటుంది అది విలాపవాక్యాలు. 3వ అధ్యాయం 27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. యవని కాలమున కాడి మోయుట అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతారో తెలుసా చాలామంది? నా కాడి సులువైనది, అక్కడ తీసుకెళ్ళిపోతారు. కానీ యవన కాలమున కాడి మోయుట అంటే ఆ కాడి వేరు, ఈ కాడి వేరు. ఈ కాడి ఏంటంటే శ్రమలనే కాడి మొయ్యాలి, తప్పదు. బాధలనే కాడి మొయ్యాలి, తప్పదు. ఎప్పటి నుంచి మొయ్యాలి అది? యవ్వన కాలంలో మోసుకో. నువ్వు వృద్ధాప్యంలోనికి నువ్వు ఏమవుతావో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందుతావు. హల్లెలూయా. ముసలితనంలో కాదు నువ్వు మొయ్యాల్సింది. శ్రమలు, బాధలు, దుఃఖాలు, వేదనలు తట్టుకొని ఎదిరించడానికి యవ్వన కాలం నుంచే ప్రారంభించు. నాకు కరెక్ట్గా 22 సంవత్సరాల టైంలో బాప్తీసం పొందాను. 23, 24 తెలీదు, సేవ వచ్చేసా. మంచి యంగ్ అన్నమాట అప్పుడు. నేను సేవకు వచ్చేసా. ఇంకా అన్ని బాధ్యతలు మోసుకుంటూ ఇంతవరకు వచ్చాను. నేను అనుకోలే, అదంతా తర్వాత దేవుడు నేర్పించాడు. దేవుడు నన్ను పిలవడం, ఏర్పాటు చేయడం, నన్ను ఆయన పిలిచాడని తర్వాత క్లియర్ అయింది. తర్వాత స్థిరపరచుకున్నాను. దేవుని ఏర్పాటులో నేను ఉన్నానని 100కి 1000% గ్యారంటీ చెప్పాను. కాబట్టి యవ్వన కాలమున కాడిమోయుట అంటే యవ్వన కాలమున శ్రమలు, బాధలు, వేదనలు అప్పటి నుంచే భరించడము నేర్చుకోవాలి. ఎందుకు అంటే అది మేలు. మేలు అన్నాడా లేదండి? నవ్వుట కంటే, అవునా? ఆ బాధలు మనకు మేలు అంటే ఎందుకంటే పిల్లరా, మనము త్వరగా సంపూర్ణ సిద్ధి పొంది జ్యేష్ఠుల సంఘములో మనము ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడనా? హల్లెలూయా. ఓకే. కనుక యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. సుఖదుఖాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు, నాకైనా నీకైనా ఎవరికైనా. దాన్ని ఎవరు మోపారంటే ఎవరో వచ్చి మోయలే, ఆయనే మోసిన తర్వాత తండ్రి తీసి ప్రభా అనందు ఆయన చిత్తమును బట్టి మన మీద మోపాడు. కాబట్టి ఓకే తండ్రి నేను మోస్తాను, ఎందుకంటే నువ్వే చూసుకుంటా, యెహోవా ఈరే అనుకుంటే ఆయనే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను, నిరీక్షణకు ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ఇదేటయ్యా నాయన, అలాగే డిసైడ్ చేశాను అన్న, నీకు అలాగే ఉండు, తద్వారానే నిన్ను
ఏం చేస్తానండి? సంపూర్ణ సిద్ధిలో నడిపించడానికి అది సాధనలు. కనుక ప్రియమైన బిడ్డలారా, క్రైస్తత్వం అంటే కాడి మోయడం, అంటే సిలువ మోయడం. యేసుని సిలువను వెంబడించడం అంటే యేసయ్య సిలువ వేసుకొని మోసుకొని వెళ్తున్నారు. మనం కూడా ఆ సిలువ ఎత్తుకుని ఏం చేయాలండి? ఆ కాడి, ఆ శ్రమ వెంబడించాలి కదా. వెంబడించకుండా మధ్యలో ఆపి ఉండి ప్రభా కాసేపు సిలువ పక్కన పెడితే, పక్కన నువ్వు వెళ్ళి వస్తానంటే అది సిలువ మోసినట్ట? చెప్పండి. కాబట్టి మనము బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా సరే ఏం చేయాలండి? అది దేవుడు నా మేలు కొరకే, ఎస్ మేలు కొరకే అనేది నువ్వు నేను నమ్మాలి. బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు వచ్చిన భారమైనటువంటి కన్నీటి ప్రార్థన సంతోషంతో, ఆనందంతో, పుష్టిగా తిన్నప్పుడు రాదు. వస్తుందమ్మా? రాదు. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు చెప్పినట్లుగా మన బ్రతుకుల్లో బాధలు వచ్చినా సరే, వేదన వచ్చినా సరే, దేవుడు నాకు బుద్ధి కలగడానికి వేస్తున్న శిక్ష. సరే ప్రభా, నేను మారాలనుకుంటే, సంపూర్ణ సిద్ధి నేను పొందాలి అనుకుంటే, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను నువ్వు చేయాలనుకుంటే, ఎస్, నువ్వు వంచినా, నువ్వు మలచినా, నువ్వు కొట్టినా నేను భరిస్తాను తండ్రి. బాధలు గుండానే నన్ను తీసుకెళ్ళి ప్రభా, పర్వాలేదు అని మనము దేవునికి మనకు మనం అప్పగించినప్పుడు దేవుడు చాలా సంతోషంతో, చాలా సులభంగా మనల్ని తొందరగా సంపూర్ణ సిద్ధి పొందుతారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా మన బ్రతుకుల్లో ఎదురవుతున్న దుఃఖానికి, వేదనలకు, శ్రమలకు బాధ పడవద్దు, భయ పడవద్దు. నా బ్రతుకులో సుఖము దుఃఖము రెండు జత చేశాడు అండి. మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చక్కగా హెచ్చరించి దేవుని వాక్యం చెప్తుంటాను. మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడ్చాను, నాన్న చచ్చిపోయినప్పుడు ఏడ్చాను. అవునా కాదా? ఎప్పుడు సంతోషమై ఉండి బిజీగా దేవుని పరిచయలో ఉంటున్నా నేను. అమ్మ చచ్చిపోయినప్పుడు ఎందుకు సుమారుగా వారం 10 రోజుల వరకు ఏడ్చాను. మా నాన్నగారు చనిపోయిన సుమారు ఒక 3-4 వారాల వరకు వచ్చి దుఃఖపడి ఏడ్చివని అంటారుగా. అందుకే సుఖదినమందు సుఖించు, దుఃఖదినమందు ఏడ్చు. ఎప్పుడు ఒకలాగా ఉండదు, రెండూ కలిసే నీ బ్రతుకులో ఉంటుంది. ఇది ఎందుకంటే నీ మేలు కొరకే, ఇది ఎందుకంటే మన మేలు కొరకే. ఆ కాడి నువ్వు మోయాలి, నేను మోయాలి. ఇవన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా? యేసు 2వ రాకడలో మరియు మనము సంపూర్ణ సిద్ధి పొందిన తరువాత. కాబట్టి మన బ్రతుకునకు దేవుడు సరే నాయన, నువ్వు ఏది ఇచ్చినా నాకు సంతోషమే, మీరు ఏ త్రోవలో నన్ను నడిపించినా సంతోషమే అని ముందుకు సాగుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు వాక్యం దీవించి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. తల